హనుమంతుడిని ఆరాధించే చిరంజీవికి సేవారంగంలో మాత్రం మదర్ థెరిసా ఆదర్శం. అలానే మహాత్మా గాంధీ అంటే ఎంతో అభిమానం. అందుకనే 1998లో అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున చిరంజీవి బ్లడ్ బ్యాంకును ఆయన ప్రారంభించారు. అందులో రక్తదానం చేసిన తొలి వ్యక్తి నటుడు, నిర్మాత మురళీమోహన్ కాగా రెండో వ్యక్తి నటుడు మహర్షి రాఘవ. అప్పటి నుండి ఇప్పటి వరకు మహర్షి రాఘవ క్రమం తప్పకుండా 3-4 నెలలకోసారి రక్తదానం చేస్తూనే ఉన్నారు. ఆయన సిన్సియారిటీని గుర్తించిన చిరంజీవి ఒకసారి మహర్షి రాఘవతో "నువ్వు 100వ రక్తదానం చేసినప్పుడు నేను పక్కనే ఉంటానని హామీ ఇచ్చారు." అయితే ఇటీవల మహర్షి రాఘవ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వెళ్లి 100వ రక్తదానం చేసిన సమయంలో చిరంజీవి చెన్నైలో ఉన్నారు. దాంతో అక్కడి నుండి రాగానే విషయం తెలిసిన చిరంజీవి మహర్షి రాఘవను తన ఇంటికి పిలిపించి ఆత్మీయంగా సత్కరించారు. ఈ వేడుకలో చిరంజీవి బ్లడ్ బ్యాంక్కు రక్తదానం చేసిన మొదటి వ్యక్తి మురళీమోహన్ కూడా హాజరు కావడం మరింత శోభనిచ్చింది. చిరంజీవి అభిమానులు 26 సంవత్సరాలుగా రక్తదానం చేస్తూ ఎంతోమంది ప్రాణాలను కాపాడారని, వారిలో మహర్షి రాఘవ కూడా ఒకరని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ శేఖర్, సిఓఓ లవణం స్వామినాయుడు, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అనూష చెప్పారు. ఈ కార్యక్రమంలో మహర్షి రాఘవ సతీమణి, నటి, ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శిల్ప కూడా పాల్గొన్నారు. ఆమె గతంలో చిరంజీవి ఆపద్బాంధవుడు మూవీలో నటించారు. ఆనాటి ముచ్చట్లను శిల్ప, చిరంజీవి గుర్తు చేశారు. అనుష్క, సౌందర్యలతో పాటు పలువురు హీరోయిన్లకు శిల్ప డబ్బింగ్ చెప్పారు.